శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందాన్ని 148 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 148వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. పురగ్రామేష్వాగ్రయణై ఇంద్రియైశ్చ మహోత్సవై బభౌ భూపక్వసస్యాచ్చ కళాభ్యాం నితరాం హరే వణిన్ ముని నృపస్నాత నిర్గమ్యార్థాన్ ప్రపేదిరే వర్షరుద్ధా యథా సిద్ధ స్వపిండానుష్కాల ఆగతే. తపశ్చర్యలతోటి సిద్ధి పొందిన మహాపురుషులు తమ దేహాల్ని వదిలిన తర్వాత తమ తపస్సు ఫలితంగా ఉత్తమ జన్మల్ని పొందుతారు. అలానే వ్యాపారం చేసేవాళ్ళు, మునులు, రాజులు, తీర్థయాత్రాపరులు వర్ష ఋతువు ముగియే వరకు తమ తమ స్థానాలందే నిలిచి ఉంటారు. కానీ శరదృతువు ప్రవేశించగానే వ్యాపారులు క్రయ విక్రయాధికములైన తమ వ్యాపారాల కోసం, మునులేమో తమ స్వచ్ఛంద సంచారాల కోసం, రాజులేమో జైత్రయాత్రలకి, అలానే బ్రాహ్మణులు వేదాధ్యయనం ముగించిన బ్రహ్మచారులేమో వివాహం కోసం తమ గృహాలని చేరడానికి బయలుదేరుతారు. ఇదంతా కూడా వర్ష ఋతువర్ణ చాలా సుదీర్ఘంగా చేశాడు స్వామి వరసన ఋతువర్ణను వ్యాసులు వారు. శ్రీ శుక ఉవాచ, శుకుడు అడుగుతున్నాడు పరీక్షణ్ మహారాజుని. భాగవతం అంతా ఇలానే శుకుడు చెప్తాడు, పరీక్షిత్ వింటూ ఉంటాడు. శుకుడు చెప్తున్నాడు, ఇత్తం స్వచ్ఛజలం పద్మాకర సుగంధినా న్యవిశ్యద్వాయునా వాతం సగో గోపాలకోచ్యుత. ఈ విధంగా శరత్కాలంలో బృందావనం సకల శుభ లక్షణ సంపన్నమై దర్శనీయంగా ఉన్నది. జలాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. సరస్సుల యందరి పద్మాల మీదుగా వీస్తున్న వాయువులు పరమ సువాసన భరితాలై ఉన్నాయి. కృష్ణుడు గోవులతో గోపారులతో కూడి ఆ బృందావనంలో ప్రవేశించాడు. కుసుమిత వనరాజ సుష్మి భృంగా ద్విజకులఘష్ట సరహ సరిన్మహీద్రం మధుపతిరవగాహ్య చారయన్ గాహ సహ పశుపాల బలశ్చుకూజ వేణుం. చక్కని సరస్సులతో, నదీ ప్రవాహాలతో, గిరులతో విరాజిల్లుతున్న బృందావనంలో ఉన్న వృక్షాల పంక్తులు బాగా వికసించిన పుష్పాలతో కనువిందు చేస్తూ ఉన్నాయి. అందలి మత్తిల్లిన గండు తుమ్మెదల ఝంకారాలు, పక్షుల కలకలారావాలు అంతటా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అటువంటి వనంలో శ్రీకృష్ణుడు బలరాముతోటి గోపకుమారులతోటి కూడి ప్రవేశించి గోవుల్ని మేపుకుంటూ మధురంగా వేణునాదం చేస్తున్నాడు, వేణుగానం చేస్తున్నాడు. తద్వజ స్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయం కాశ్చిత్ పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యో స్వవర్ణయన్. ఆ కృష్ణుడి యొక్క వేణుగాన మధురిములు చెవులకు సోకగానే ఆ గొల్లభామలందరూ కూడా స్వామిపై ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. కొంతమంది గోపికలు కృష్ణుని రూపగుణ వైభవాలని గురించి, కమ్మని వేణురవాలని గురించి ఆ స్వామి పరోక్షంలో తమ సఖులతో ప్రసంగిస్తూ ఉన్నారు చెరికెత్తలతో. తద్వర్ణయితుమారబ్ధ స్మరంచ కృష్ణచేశ్రితం నాసికన్ స్మర వేగాన విక్షిప్త మనసో నృప. పరీక్షణ్ మహారాజా, సుఖయోగి చెప్తున్నాడు, గోపికలు వేణుగాన మాధుర్యాన్ని ప్రస్తుతించడం కోసం పూనుకోగానే ఆ స్వామి యొక్క మధుర లీలలు స్మృతి పథంలో మెదలగా వారి మనస్సులన్నీ కూడా కృష్ణుడి వైపు ఆకర్షింపబడ్డాయి. అప్పుడు వాళ్ళ గొంతు పెగలక చంచలమైన మనస్సుతో ఆ స్వామి గాన మహత్యాన్ని వర్ణించడంలో అశక్తులయ్యారు. శక్తి చాలటాలి. మనసు లేనిది ఏం శక్తి వస్తుంది వర్ణించడానికి? నోటికి మనసు వెళ్ళిపోయింది ఎవరి దగ్గరికి? ఆ బాలగోపాలుడి దగ్గరికి అన్నమాట. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద